వాళ్ళమ్మ డాక్టర్ కదా. ఏమిటి డాక్టర్ అంటున్నారు? శంకర్, ఏమిటా గాయం? కరుణా, మెడికల్ కిట్ తీసుకురా. ఇంత పెద్ద గాయమా? గొడ్డళ్లతో పోట్లాడితే గాయాలు కాక చిన్న గీతలు పడతాయా? మనసే గాయాలమయం అయిపోయిన వాడినమ్మా. ఈ ఒంటి మీద గాయాలు నన్నేం చేస్తాయి? మంచి మనుషులకి గాయాలు ఎక్కువగా తగులుతాయి. వాటిని గుండె నిబ్బరం అనే మందుతో మానుకోవాలి కానీ అలాగే కుళ్ళబెట్టకూడదు. జీవితంలో పాడైపోయిన అధ్యాయాన్ని పట్టుదలతో బాగు చేసుకోవాలి. నా జీవితంలో బాగుంటే ఏం మిగలలేదు. మిగిలిందల్లా ఒక్కటే, నాలా ఎవ్వడికి అన్యాయం జరగకుండా పోరాటం. నువ్వు నీ కోసం పోట్లాడినా ఇతరుల కోసం పోట్లాడినా దెబ్బలాటే రౌడీవి. ఎవరినో చావగొడతావు, జైల్లో పడతావు, ఖైదీ అనే ముద్ర పడుతుంది. ఆ కష్టం మరెవరినో చంపుతావు, హంతకుడు అనే పట్టా వస్తుంది. రౌడీ, ఖైదీ, హంతకుడు అనే ఈ ముద్రలతో జీవితాంతం ఎలా గడుపుతావు? సమాజం నిన్నెందుకు గౌరవిస్తుంది? ఆదరణ, ఆప్యాయత, అనుబంధం, అనురాగం నీకెవరు చూపిస్తారు? అనురాగం లేని బ్రతుకు అంధకారపు రాత్రి, ఆదరణ దొరకని జీవితం, చమురు లేని ప్రమిద. వెలగని దీపం దారి చూపించలేదు, వివేకం లేని మనిషి లక్ష్యాన్ని చూడలేడు. రక్కిస పొదల్లో రసాలు పండించలేవు, చెడు మార్గంలో మంచిని సాధించలేవు. రౌడీల్ని కొట్టడానికి రౌడీవి కానక్కర్లేదు, హంతకుల్ని పట్టడానికి హత్య చేయని అవసరం లేదు. ఇప్పుడు నన్నేం చేయమంటారు? నాకేం అర్థం కావట్లేదు. నీ దీక్షకు తగిన జయాన్ని ఎన్నుకో, నీ మంచితనానికి తగ్గ గౌరవం సంపాదించుకో. ఈ బండరాయికి ఒక దీక్ష, ఆ దీక్షకు ఒక జయం, దాన్ని సాధిస్తే గౌరవం. అది సాధ్యమేనా? నో నో, ఇట్స్ నాట్ పాసిబుల్. సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదు? రాయిలా ఉన్నంత కాలం ఆ బండరాయిని ఎవరూ గౌరవించరు. అదే రాయిని శిల్పంగా మలిచినప్పుడు అందరూ పూజిస్తారు. చట్టానికి వ్యతిరేకత నుంచి అనుకూలంగా మారు. పోలీస్ ట్రైనింగ్కి వెళ్ళి అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను. మీరా పోలీస్ ట్రైనింగ్? ఎగతాళిగుందా? అది కాదు, పోలీస్ ట్రైనింగ్ అంటే డ్రిల్, డిసిప్లిన్ ఉంటాయి కదా, వాటికి మనకి చాలా దూరం కదా అని. నిన్నటి వరకు అంతే. కానీ ప్రతాప్ గారు, డాక్టర్ విజయ్ గారు నా మనసుకు ఒక కొత్త చూపునిచ్చారు. జీవితంలో నాకంటూ ఒక జయాన్ని ఏర్పరిచారు. ఇంతవరకు బాగానే ఉంది. తర్వాత మాత్రం బాగుండదా? నీకు నా మీద విశ్వాసం లేదా? విశ్వాసం ఉంది కాబట్టి నాన్నగారు అంతస్తుల గోడ అడ్డు పెట్టినా నువ్వే కావాలన్నాను. నీ విశ్వాసాన్ని వ్యర్థం చేయను పద్మిని. పోలీసు ఆఫీసరే తిరిగి వస్తాను. మీ నాన్నగారు కల్లుడయ్యే అర్హత సంపాదించుకుని ఆ తర్వాత ఆయన కలుసుకుంటాను. అంతవరకు మరి